శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, రామాయణం టీజర్ రిలీజ్ అయింది హనుమాన్ జయంతి సందర్భంగా. ఈ టీజర్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రణ్వీర్ లుక్ పైన కానివ్వండి, అలానే అత్యంత వ్యయంతో ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాగా అర్థమవుతోంది. మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత? టీజర్ ఓవరాల్గా ఓకే, కానీ రణ్బీర్ సింగ్ చూస్తే ఫేస్ మరీ కోలగా ఉందండి. కొంచెం బ్రాడ్నెస్ లేదు. మీకు కిరీటం పెట్టాక మొహం ఇట్లాగా కోలగా అయిపోయింది. మామూలుగా మనకి ఎవరు నందమూరి తారక రామారావు గారిని చూడడం అలవాటు. ఈవెన్ మీకు నందమూరి తారక రామారావు గారు తీసిన సీతారామ కళ్యాణంలో ఫస్ట్ హర్నాథ్ని తీసుకున్నారు, గీతాంజలి హీరోయిన్. 14 ఏళ్ళు ఉంటాయి మా అమ్మాయికి. ఎంత ముద్దుగా ఉంటారో ఇద్దరు. అంటే తెలుగు వాళ్ళకి రామాయణం కొత్త కాదు, పౌరాణికాలు కొత్త కాదు. మన సౌత్లో మన సినిమాలు చూశాక పౌరాణికాలు, నార్త్ కొంచెం మనకి ఎక్కడం కష్టం. కానీ గెటప్ చూస్తే మీకు కిరీటం అదంతా కూడా సౌత్ లాగానే పెట్టారు. మీకు గతంలో కూడా రామారావు గారి దగ్గర కిరీటాలు అవి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది సినీ ఫీల్డ్లో, అంటే వేరే ఫీల్డ్ వాళ్ళు. ఓవరాల్గా చూస్తే మనకి తర్వాత మీరు ఆ ఫొటోస్ అన్నీ చూసారా మీరు? ఈవెన్ టీజర్లో కావచ్చు, విడిగా వాళ్ళు ఇచ్చింది. ఒక చోట రాముడు పెట్టుకున్న కోదండం అదేంటో హనుమంతుడి తోకలాగా అనిపించింది నాకు. మీరు చూసారో లేదో. ఓకే. తర్వాత వాళ్ళు ఓన్లీ రాముడిని ప్రొజెక్ట్ చేశారు. మీరు అన్నట్టుగా ఇవాళ హనుమత్ జయంతి, ఎందుకు హనుమత్ జయంతి రోజు రిలీజ్ చేశారని ఆలోచిస్తే హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వాడు శ్రీరాముడు కాబట్టి వాళ్ళు శ్రీరాముడినే చూపించారు అనే ఒక మాట. తర్వాత విఎస్ఎఫ్ఎక్స్ చాలా అంటే భారీగా, మొత్తం అసలు వరల్డ్లోనే ది బెస్ట్ విఎఫ్ఎక్స్ వాడారు. డైరెక్టర్ వచ్చి నితీష్ తివారీ, తర్వాత నిర్మాత వచ్చి నమిత్ మల్హోత్రా. ఓకే. వీళ్ళిద్దరు. 4,000 కోట్ల బడ్జెట్. ఎంత విఎఫ్ఎక్స్ వాడినా కూడా 4,000 కోట్ల బడ్జెట్ అవసరమా? ఇప్పటికే 800 కోట్లు ఖర్చు పెట్టారట. అంటే ఇప్పుడు సినిమాకి ఫస్ట్ పార్ట్కి, ఇది 2 పార్ట్స్. తర్వాత డిఎన్ఈజీ అనే సంస్థ, అంటే విఎఫ్ఎక్స్లో ఇప్పటి వరకు 8 అవార్డ్స్ అందుకుంది అది. ఓకే. ఆ సంస్థ వీళ్ళతో భాగస్వామ్యం నేర్పుతోంది. తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం. చిత్రం కదా, ఒక హిందూ సినిమాకి, ఒక పౌరాణిక సినిమాకి ఒక ముస్లింగా మారిన ఏఆర్ రెహమాన్ సంగీతం. అంటే మనకేం అబ్జెక్షన్ లేదు, నేను దాని గురించి మాట్లాడటల్లా. విధి చేయు వింతలన్నీ అంటే ఇదే. అంటే వాళ్ళు పాటించేది ఇంట్లో ఒక మతం, కానీ అన్ని మతాలకి పనిచేస్తారు. అదేమీ తప్పుగా లేదు, మనకేం తప్పు లేదు. బట్ వేరే మతాలకే తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రసాదం దగ్గర తప్పు, బట్ హిందువుల డబ్బుల దగ్గర తప్పు ఉండదు. అది అలా మనం అవన్నీ ఆలోచిస్తే నవ్వు వస్తుంది మనకి. తర్వాత ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఇందులో హనుమంతుడిగా సన్నీ డియోల్ వేశాట. ఇప్పుడు మనకెందుకు మనం ఇంత ఆలోచిస్తున్నామంటే, అర్జా జనార్దన్ రావు లాంటి వాళ్ళు మనకి హనుమంతుడు అంటే ఇంకది ఎవర్ గ్రీన్ పాత్ర ఆయనకి. మీకు అర్జా జనార్దన్ రావు అంటేనే హనుమంతుడు మీకు కళ్ళ ముందు అలా వస్తాడు. తర్వాత 17 సార్లు శ్రీకృష్ణుడిగా వేశారు నందమూరి తారక రామారావు గారు. లవకుశ సంపూర్ణ రామాయణంలో రాముడిగా వేశారు ఆయన. ఒక రాముడు అంటే మనకి ఒక నందమూరి తారక రామారావు గారు, కృష్ణుడు అంటే నందమూరి తారక రామారావు గారు. తర్వాత రాముడిగా మీకు హర్నాథ్, ఇందాక నేను చెప్పినట్టు చాలా అందగాడు ఆయన. సరే, వేరే రీజన్స్తో ఆయన లైఫ్ పాడు చేశారని అంటారు, మనకు తెలియదు. తర్వాత శోభన్ బాబు సంపూర్ణ రామాయణం, ఇంకో సంపూర్ణ రామాయణం బాపు గారు తీసిన దాంట్లో చంద్రకళ అందులో సీతగా వేశారు. సో బి సరోజాదేవి అనుకుంటా కదా సీత ఒక దాంట్లో సంపూర్ణ రామాయణం, పాత సంపూర్ణ రామాయణం. లవకుశలో అంజలీదేవి గారు. అసలు ఆ లవకుశ సినిమాకి బళ్ళు కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఊర్ల నుంచి, అంతలాగా. అంటే మనకి పౌరాణికాలంటే తెలుగు వాళ్ళకి పెట్టింది పేరు. ఒక కమలాకర్ కామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వాటికి ఒక సజీవత్వాన్ని ఇచ్చారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కమలాకర్ కామేశ్వరరావు గారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. లెజెండ్స్ వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు పేరు కంటే కూడా వాళ్ళు వర్క్కే ప్రాధాన్యత ఇస్తారు. ఓకే. మరి అంత తెలుగు వాళ్ళకి మరి ఈ సినిమా నచ్చుతుందా?
అంటే మీరు నార్త్ ఇండియన్స్ స్టైల్ వేరే ఉంటుంది, సౌత్ ఇండియన్ స్టైల్ వేరే ఉంటుంది పౌరాణికాల్లో. మరి దీన్ని ఏ రకంగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు? సాయి పల్లవి ఎంతవరకు మెప్పిస్తుంది? సాయి పల్లవి మంచి యాక్ట్రెస్, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఇవాళ ఆవిడ ఫ్యాన్స్ కూడా కొంచెం బాధ కలిగింది ఆవిడని చూపించినందుకు. సీతమ్మ వారిని కూడా చూపించాలి కదా టీజర్‌లో. హ్మ్. సో, ఏది ఏమైనా మరి టీజర్ మీద మీరన్నట్టుగా భిన్నాభిప్రాయాలైతే వచ్చాయి. 4,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి 4,000 కోట్లు రావాలి అంటే, అది వాళ్ళ చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. ఇంకొక విషయం ఏంటంటే 'దురంధర్'తో పోలుస్తున్నారు. 'దురంధర్' కలెక్షన్స్‌తో. ఓకే. అది కూడా తప్పే. ఎందుకంటే ఇది పౌరాణికం. మన పౌరాణికాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అవి భిన్నంగా ఉంటాయి, అవి ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి వాటిని 'దురంధర్'తో పోల్చక్కర్లే. 'దురంధర్' అనేది ఒక వాస్తవిక కథ అది. హ్మ్. రామాయణం కూడా మనకి కథే, ఎవరు కాదని అంటలేదు. మనం రాముడిని దేవుడిగా భావిస్తాం కాబట్టి మనం పోల్చక్కర్లా. మనకి రాముడు ఆదర్శ పురుషుడు. ఒక మాట, ఒక బాణం, ఒక పత్ని అనేది ఆయనది. హ్మ్. అది అందరికీ నచ్చుతుంది. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే మరి ఈ సినిమా ఎంతవరకు సౌత్ ఇండియన్స్ అంటే దక్షిణాది వాళ్ళని మెప్పిస్తుంది అనేది చూడాలి. అందులో 'రణబీర్ సింగ్' ఎంతవరకు రాముడిగా మెప్పిస్తాడు అనేది కూడా చూడాలి. రైట్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ.